మద్యం తాగివరని పందెం వేసి మద్యం సేవించడం మీరు చూసి ఉండవచ్చు. పందెం వేసి గెలిచిన వారు కూడా కొందరున్నారు. అదే విధంగా 1 సంవత్సరం క్రితం పెళ్లి చేసుకున్న ఒక యువకుడు మద్యం పార్టీలో జూదం ఆడి 5 బాటిల మద్యంను నీటిలో కలపకుండా తాగాడు. అయితే అతని శరీరంలోకి చేరిన మద్యంను జీర్ణించుకోలేక అతను మరణించాడు. ఈ సంఘటన కోలార్ జిల్లా ముల్బాగిల్ తాలూకా పూజారహల్లిలో జరిగింది. కార్తిక్ అనే యువకుడు మద్యం సేవించి మృతి చెందాడు. డబ్బు కోసం పందెం వేస్తూ నీటిలో కలపకుండా మద్యం తాగి ప్రాణాలు కోల్పోయాడు. ప్రత్యర్థితో చుక్క నీరు కలపకుండా 5 బాటిళ్ల మద్యం తాగడానికి 10,000 రూపాయలతో డబ్బుతో పందెం వేశాడు. అదేవిధంగా గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, సుబ్రమణి మరో ముగ్గురితో అతను పందెం వేశాడు. ఈ సందర్భంలో మీరు 5 బాటిళ్ల మద్యంను పచ్చిగా నీళ్లు కలపకుండా తాగితే నేనొక్కడినే 10,000 రూపాయలు చెల్లిస్తాను, వెంకటరెడ్డిని ఇస్తానని సవాల్ విసిరారు. కార్తిక్ తాను ఎప్పుడు మద్యం తాగడంలో విఫలం కాలేదని, నీటిలో కలపకుండా 5 బాటిళ్ల మద్యం తాగానని చెప్పాడు. తర్వాత అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురైన కార్తిక్ ఆసుపత్రిలో చేర్పించి కాపాడమని వేడుకున్నాడు. వెంటనే అతని స్నేహితులు అతని ముల్బాగల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కార్తిక్ శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో ఆసుపత్రిలో మరణించాడు. కార్తిక్ 1 ఏడాది క్రితమే వివాహం జరిగింది. అతను తన గర్భవతి అయిన భార్యను ఇంటికి పంపించి మద్యంకు బానిసయ్యాడు. ఇంటికి తిరిగి వచ్చిన భార్య 8 రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. కార్తిక్ 21 ఏళ్లు నిండక ముందే తండ్రి అయ్యాడు. అయితే జీవిత బాధ్యతను గ్రహించకుండా అతను మద్యపానం మరియు జూదంలో పడిపోయాడు. ఇప్పుడు అతను తన జీవితాన్ని కోల్పోయాడు. తల్లి బిడ్డ కుటుంబం ఇప్పుడు అక్షరాల కోల్పోయింది. ప్రపంచం గురించి తెలియని పిల్లవాడు తండ్రి లేకుండా పెరిగే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. గర్భవతి అయిన తన భార్య చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఇప్పుడు ఒంటరిగా జీవిస్తుంది. ఇప్పుడు ఆమె తనతో పాటు బిడ్డను కూడా పెంచే పరిస్థితి ఎదుర్కొంటుంది. నీటిలో కలపకుండా మద్యం తాగడం వల్ల ప్రాణాపాయం జరుగుతుందని హెచ్చరించినప్పటికీ కార్తిక్తో 5 సీసాల మద్యం తాగాలని పందెం వేసిన వెంకటరెడ్డి, సుబ్రమణి సహా 6 వ్యక్తులతో కార్తిక్ కుటుంబం ఫిర్యాదు చేసింది. కార్తిక్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సమీపంలోని నంగలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరియు వెంకటరెడ్డిని మరియు సుబ్రమణిని ఇద్దరిని అరెస్టు చేశారు. అతనితో పందెం వేసిన ఇతరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.